కింగ్ చార్లెస్ బ్రిటన్‌కి సంబంధించినటువంటి రాచ కుటుంబపు వారసుడు. ఇప్పుడు సరికొత్తదైనటువంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆహ్, ఏది బ్రిటన్ సెక్యూరిటీనే తీసుకెళ్ళి తాకట్టు పెట్టాడన్నటువంటిది ఆయన మీద ప్రధానమైనటువంటి ఆరోపణలు. ఖతార్‌కి సంబంధించినటువంటి మాజీ ప్రధానమంత్రి ఇచ్చినటువంటి లెక్క ఇప్పుడు బయటపడింది. మిలియన్ల కొద్దీ యూరోస్ ఖతార్ నుంచి సూట్ కేసులలో, షాపింగ్ బ్యాగులలో వచ్చినాయట. ఈ ఫండ్స్ డైరెక్ట్‌గా లగ్జరీ షాపింగ్ బ్యాగ్స్ ద్వారా బ్రిటన్‌కి చేరినాయి అన్నటువంటిది బ్రిటన్‌కి అందినటువంటి నివేదికలో తేలింది. బ్రిటన్ ప్రభుత్వానికి అందిన నివేదికలో తేలింది. రాచరికపు నైతిక విలువల్ని దిగజార్చి లంచాలు తీసుకున్నాడు ఈ పేరుతో అన్నటువంటి ఆరోపణ చేస్తున్నారు. అయితే గతంలో ఈయన ఏదో స్వచ్ఛంద సంస్థ ఒకటి పెట్టి, ట్రస్ట్ ఒకటి పెట్టి, ఆ ట్రస్ట్ పేరుతో డబ్బులు కలెక్ట్ చేశాడు. బట్ అది ఆన్ రికార్డ్ చేయాలి. లేదా పోనీ అట్లా డబ్బులు క్యాష్ రూపంలో వస్తే అవి రికార్డులో చూపెట్టాలి. బట్ ఈ ఖతార్ నుంచి వచ్చినటువంటి డబ్బులు అయితే రికార్డులో చూపించలేదు అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటిది. దానికి గాను ఖతార్‌కి కొన్ని ఫేవర్స్ చేయించాడు ఆ రోజున అన్నటువంటి దాని మీదన ఇప్పుడు విచారణ ఆరంభమైంది.